భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పతాక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు గల రాజకీయ పార్టీ బీజేపీనే అని అన్నారు. కేవలం దేశ శ్రేయస్సు కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలో ఆవిర్భవించి నేడు వటవృక్షంలా విస్తరించిందని అన్నారు. ఇక అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలా మున్నా, లోకా ప్రవీణ్ రెడ్డి, వేణుగోపాల్, ఆకుల ప్రవీణ్, రత్నాకర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 13 కోట్ల సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం గల రాజకీయ పార్టీగా ఈరోజు భారతదేశంలో రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జనసంఘ ప్రారంభమై భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలను ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తున్నదనంటే ప్రజలతో మమేకమై నిస్వార్థంగా పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి కార్యకర్తల పునాది మీదనే ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహారం నడుస్తుంది. ఇంత గొప్ప పార్టీలో పనిచేయడం నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి యువకులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే ఈరోజు అంతర్గతంగా భారత సైన్యంలో దేశ రక్షణ కొరకు ఏ రకంగానైతే పనిచేసినటువంటి ఒక తృప్తి కలుగుతుందో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే కూడా ఆ రకమైనటువంటి తృప్తి కలుగుతుంది. అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటి, అంత్యోదయ చిట్ట చివరికి వరకు ఉన్నటువంటి పేదవాళ్లకు న్యాయం జరగాలన్న ఒక తపనతోనే పనిచేస్తున్నాం. కాబట్టి